నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను కేఆర్కే రాజు. చదువుకొని ప్రయోజకుడై కన్నవారి కలలు నిజం చేయాల్సిన వయసు అది. కానీ ఆ 13 ఏళ్ల కుర్రాడు మాత్రం షార్ట్కట్లో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. నగరంలోని ఒక స్క్రాప్ షాప్లో ఎవరూ లేని సమయంలో చూసి లోపలికి దూరాడు. చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారని ఒక్క క్షణం ఆగి అంతా సేఫ్ అనుకున్నాక నేరుగా గల్లాపెట్టి వైపు వెళ్ళాడు. క్షణాల్లో అందులోని నోట్ల కట్టలను చేత్తో తీసుకొని పక్కా ప్లానింగ్తో జేబుల్లో సర్దేసుకొని ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి జారుకున్నాడు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. నిఘా నేత్రానికి దొరికిపోయిన ఆ చిన్నారి దొంగ విజువల్స్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఫుటేజ్ ఆధారంగా బాలుడిని ట్రేస్ చేసి ఆధీనంలోకి తీసుకున్నారు. వండి తింటున్న ఆహార పదార్థాల కంటే ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు, పళ్ళు వంటివి పచ్చివే ఆహారంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని పార్వతీపురానికి చెందిన డాక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. తన వద్దకు వచ్చిన పేషెంట్లకు తాను పచ్చి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో తయారు చేసిన అమృతాహారాన్ని పెడుతున్నారని, తద్వారా పేషెంట్లు దీర్ఘకాలిక సమస్యలు సైతం నయమయ్యి సంతోషంగా ఇంటికి వెళ్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ అమృతాహారాన్ని ప్రతి ఒక్కరూ సొంతంగా తయారు చేసుకుని డైలీ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాలు పాలవకుండా ఉంటారని డాక్టర్ రామ్మోహన్ రావు వెల్లడించారు. ఇండియా మొత్తం మీద ఈ పార్వతీపురం కర్షక మహర్షి హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా ఇంకే హాస్పిటల్లో జరగలేదు. ఒక విషయం చెప్పాలి, అమెరికాలో హార్వర్డ్ మెడికల్ కాలేజీలో ప్రతి హాస్పిటల్లో ఏముండాలి అంటే ఉదయం మొట్టమొదట ప్రతిరోజు ఆడిటోరియంలో వచ్చిన ప్రజలందరికీ, పేషెంట్లు కాదు, పేషెంట్తో వెనకాల వచ్చిన ప్రజలందరికీ ఆహార సూత్రాలు చెప్పి ఆరోగ్యాన్ని పెంచి తర్వాత వైద్యం చేయమని అక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేసి అమలు చేస్తున్నారు. ప్రతి హాస్పిటల్లో ఆడిటోరియం ఉండాలి, ప్రజలకు పాఠాలు చెప్పాలి, ఆహార సూత్రాలు చెప్పాలి, రోగాల నుంచి బయటికి రావడానికి సూత్రాలు ఏవేవి ఉన్నాయో అన్నీ చెప్పాలి. చెప్పిన తర్వాత వైద్యం చేయాలి, పేషెంట్లతో ఎక్కువసేపు గడపాలి, మినిమం అరగంట సేపు గడపాలని అమెరికాలో స్టాండర్డ్ రూల్ పెట్టేశారు. టైం పట్టుకున్నా, బాధలు వినకున్నా, మనం ఏమీ చెప్పకున్నా, ముఖ్యంగా ఆహారం మార్చనుకున్నా వైద్యం అవ్వదు. ఆహారం సపోర్ట్ ఉంటేనే అనారోగ్యాన్ని పారదోలగలుగుతాం. ఎన్ని మందులు పెట్టైనా సరే, అది బీపీయా, షుగరా, గ్యాస్ట్రికా లేదా క్యాన్సరా ఏదైనా సరే, ఆహారం మార్చిన తర్వాత వైద్యం చాలా సులువైపోతుంది. ఎట్ ప్రజెంట్ మాకు వైద్యం చాలా సులువైపోయింది. చెయ్యి పట్టుకుంటే బాగుంటుందో లేదో కానీ ఈ ఆహారంతో మాత్రం మాని ఎంత సింపుల్ అయిపోయింది. అందరూ జబ్బులు తగ్గిపోతున్నాయి, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఎంత దూరం నుంచి వస్తున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇది ప్రపంచాన్ని ఏలుతుందన్న విషయంలో సందేహం లేదు. భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ సంస్కృత కళాశాలలో చదవాలనుకునే విద్యార్థులకు ఒక మంచి అవకాశం లభించింది. స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియం సమీపంలోని మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో తెలుగు, సంస్కృతం 5 ఏళ్ల కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లుగా ప్రిన్సిపాల్ డాక్టర్ జనార్దన్ నాయుడు తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు దీనికి అర్హులని అన్నారు. చేరిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత వసతి, అగ్రవర్ణ విద్యార్థులకు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ ద్వారా భోజన సౌకర్యంతో పాటు దూర ప్రాంతాల వారికి బస్ పాస్ సౌకర్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు తెలుగు 5 సంవత్సరాల కోర్సు మరియు సంస్కృతం 5 సంవత్సరాల కోర్సు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కోర్సుల్ని బిఏ ఓరియంటల్ కోర్సెస్ అని కూడా అంటారు. 5 సంవత్సరాల కోర్సు 10వ తరగతి పూర్తి అవ్వగానే ప్రవేశించి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత డిగ్రీ చేతి పట్టుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది ఈ కోర్సుల్లో. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని 10వ తరగతి పూర్తయిన విద్యార్థులందరూ
కళాశాలను సందర్శించి కోర్సుల్లో ప్రవేశం పొందవలసిందిగా తెలియజేయడం అయినది. నగరపాలక సంస్థ పరిధిలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఇళ్ల గణన సర్వేకు పూర్తి స్థాయిలో సహకరించాలని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ అప్పలరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి ఇల్లు, ఇంట్లోని వాతావరణం, అందులో ఉన్న వసతులు, సౌకర్యాలు తదితర వివరాలను సేకరిస్తారని తెలిపారు. సిబ్బంది అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ సరియైన సమాచారాన్ని ఇచ్చి సర్వే విజయవంతానికి సహకరించాలని కోరారు. మొదటగా చేపట్టిన ఈ ఇళ్ల గణన సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాతే తదుపరి దశ జనాభా గణన ప్రక్రియ ప్రారంభమవుతుందని సహాయ కమిషనర్ అప్పలరాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మే 1వ తారీఖు నుండి 30 వరకు కూడా ఇండ్ల గణన వర్క్ కంప్లీట్గా అవుతుంది. ప్రజెంట్ అందరూ కూడా మా సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మిగతా కార్యాలయ సిబ్బంది కూడా ఎన్యూమరేటర్లుగా, సూపర్వైజర్లుగా మరి మీ వద్దకు వస్తున్నారు. ఇప్పటికే జనాభా గణన ఇంచుమించు మనకి ఒక 60% వరకు పూర్తయింది ఇండ్ల గణన అంతా కూడాను. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా వారికి సహకరించి మనకి ఈ 20 తారీఖు లోపు 100% ఇండ్ల గణన పూర్తయినట్లు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఇండ్ల గణన పూర్తి అయితే వచ్చే సంవత్సరం 27 ఫిబ్రవరిలో జనాభా గణన ఉంటుంది. అప్పుడు మన తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా మన పాపులేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. ప్రస్తుతానికైతే మనకి మన నగరపాలక సంస్థ పరిధిలో, మన వార్డులో, మన సచివాలయ పరిధిలో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఆ ఇల్లులు ఏ స్వభావంగా ఉన్నాయి, ఎంతమంది నివసిస్తున్నారు, క్లుప్తంగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారండి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. దీనివల్ల ఏవో స్కీమ్స్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మీరు అపోహలేమి పడవద్దు. ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంటుంది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నగర ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ తెలిపారు. ఎండల కారణంగా భూగర్భ జలాలు, నీటి మట్టాలు అడుగంటుతున్న పరిస్థితిని ఎదుర్కొనేందుకు నగర పరిధిలోని బోరుబావులను పునరుద్ధరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో పాటు నెల్లుమర్ల, తాటిపూడి తదితర ప్రధాన జలాశయాల వద్ద నీటి లభ్యత, ప్రస్తుత పరిస్థితులను నిరంతరం అంచనా వేస్తూ తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఆయన స్పష్టం చేశారు. వేసవిలో నగరవాసులకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా మున్సిపల్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటుందని ఈఈ ప్రసాద్ వివరించారు. భాగంగానే సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఒక 133 లక్షలతో వర్క్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాం. లక్కీగా లాస్ట్ టైం వర్షాలు కూడా సమృద్ధిగా పడడం వల్ల రిజర్వాయర్స్లో కూడా సమృద్ధిగా వాటర్ ఉంది. చంపావతి నదిలో రివర్ బెడ్ కంప్లీట్గా ఎండిపోయినప్పటికీ ఆ పైన ఎండ్రా రిజర్వాయర్లో వాటర్ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు రిలీజ్ చేసి ఊటబావులన్నింటినీ రీఛార్జ్ చేసి మన నెల్లిమర్ల, అలాగే కిందన రామతీర్థాలు దగ్గర ఉన్న మన వెల్స్ అన్నీ కూడా రీఛార్జ్ చేయడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అథారిటీస్తో మేము మాట్లాడి కలెక్టర్ గారు కూడా వాళ్ళకి డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళు రిజర్వాయర్ నుంచి వాటర్ వదులుతున్నారు. సో నెల్లిమర్ల నుంచి వచ్చే వాటర్ సప్లై 16 MLD కూడా వితౌట్ ఎనీ ఎఫెక్ట్ ప్రతిసారి ఇచ్చినట్టుగానే రోజు విడిచి రోజు నీటి సప్లై జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఈరోజు మండు టెండలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి మరియు జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవైపు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన ఇస్తున్న నేపథ్యంలో ఇంకోవైపు మండు టెండర్లో ఉపాధి కూలీలకు 2 పూటల పని కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు. ఇలాంటి సందర్భంలో ఈరోజు వామపక్ష పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలందరూ పూర్తి స్థాయిలో నేటికి పని కల్పించడం లేదని, కొంతమందికి పని ఇస్తున్నారని మరికొంతమందికి పని కల్పించడం లేదని, కాబట్టి వెంటనే మండలంలో 31 పంచాయతీలకు సంబంధించి ఉపాధి కూలీలందరికీ పని కల్పించాలని డిమాండ్ చేశారు. పెట్టడం వల్ల ఉపాధి హామీ కూలీలు పనులు చేయలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మొగుడికి పేచేప అయితే పెళ్ళానికి లేదు, పెళ్ళానికి అయితే మొగుడికి లేదు, వీళ్ళిద్దరు కూడా పనికి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఉపాధి హామీ కూలీలకి ఈ పథకాన్ని దూరం చేసే విధంగా బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి ఈ అనుకూలంగా ఉండే ఈ పథకాన్ని తేవడం చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. కాబట్టి
గీత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు పైడిమంబ యాత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యూత్ హాస్టల్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యలను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టిలో పెట్టడం జరిగిందన్నారు. నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక గీత కార్మికుడికి కూడా న్యాయం జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రమాదవశాత్తు గీత కార్మికులు చెట్ల మీద నుంచి పడిపోతే ఎక్స్గ్రేషియో అదే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో అప్పారావు, కొలుసు శ్రీనివాసరావు, అప్పన్న, ఎర్నిదేవుడు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెట్టుపై నుంచి పడిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇచ్చేలాగా కార్పొరేషన్ చైర్మన్గా నా వంతు నేను ప్రయత్నిస్తానని, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి, ఎంపీ గారి దృష్టికి కూడా ఇక్కడ మా వాళ్ళు పడుతున్న కష్టాలను కొంచెం వివరించి రాబోయే రోజుల్లో గీత భరోసా కింద వీళ్ళకి తప్పకుండా 20,000 రూపాయలు ఇచ్చేలాగా, అలాగే ఇంకా చిన్న చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రతి దుక్కున కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతున్న తరుణంలో ఈ తాటి చెట్లు కూడా కొట్టేస్తున్నారు. దానికి ఈ తాటి చెట్టు ఇంకా కొట్టకుండా దానికి కూడా జీవో తీసుకొచ్చేలాగా మేము మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులతో ఆయనతో కూడా మాట్లాడి దీని మీద ఒక జీవో తీసుకొచ్చేలాగా మా ప్రయత్నం మేము చేస్తామని, అలాగే ముఖ్యంగా బాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో యాత అనేది చాలా వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వచ్చేలాగా, ఎందుకంటే గీత కులాల్లో 5 కులాల్లో శెట్టి బలిజ, గౌడ రెండాట్లు కార్పొరేషన్ చైర్మన్లు వేశారు. రేపు రాబోయే రోజుల్లో యాత, ఈడిగా, శ్రీసేన ఈ 3 కార్పొరేషన్లు కూడా ఇవ్వాలని చెప్పి మొన్న నేను సార్ని కలిసినప్పుడు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. గుమ్మలక్ష్మీపురం మండలం ములిగూడ గ్రామానికి చెందిన పత్తిక సుష్మిత గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో 6వ తరగతి చదువుతుంది. సెలవులకు ఇంటికి వచ్చిన సుష్మిత 4 రోజుల క్రితం తీవ్ర కడుపు నొప్పి, ఆయాసంతో బాధపడుతూ నాటు వైద్యాన్ని ఆశ్రయించారు. పరిస్థితి విషమించడంతో పార్వతీపురం రాజాం జెమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ సుష్మిత మృతి చెందింది. నాటు వైద్యంతో పసరమందు సేవించి గుండెలలో రక్తం గడ్డకట్టి చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అంటూ 1 వీక్ ప్లస్ అవుతుంది సార్. కానీ మెయిన్ ప్రాబ్లం అంటే స్టమక్ పెయిన్ సార్. నాటు పెట్టారా? నాటు మందులు అంటే వేటి పెట్టలేదు సార్. తీసుకొని వెళ్ళలేదు నాటు మందులకి. తీసుకెళ్ళాలి నాటు మందు అంటే జస్ట్ తేడానికి వెళ్ళరు, కానీ అది కూడా తను తాగలేదు సార్, తాగిపించలేదు కూడా. అది నాటు మందు అంటే జస్ట్ ఎక్కడ సార్ అంటే అయినా తను తాగలేదు సార్, తీసుకొని వెళ్ళలేదు కూడా. ఇంకా అక్కడ నుంచి మరి వేరే ప్లేస్ కూడా ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు సార్. అంటే ఎక్కువగా హార్ట్ ప్రాబ్లం చెప్పారు సార్. హార్ట్ ప్రాబ్లం, దాంతోపాటు కిడ్నీ, ఇంకా మనకి ఏంటంటే హార్ట్ పెయిన్ వల్ల, మంచి హార్ట్ ప్రాబ్లం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక హార్ట్లోనే ముద్దైపోతుందని చెప్పి, దాంతో పాటు లంగ్స్కి బ్లడ్ దిగిపోతుంది అని చెప్పారు. పసర మంది అయితే ఏమి వాడలేదు, పసర మంది ఏమి లేదు. విజయనగరం జిల్లాలోని ఉద్యాన పంటలను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఊతమిస్తున్నాయి. ఉద్యానవన పంటలు ఏ విధంగా పండిస్తున్నారు, వాటిని పండించడం ద్వారా రైతులు ఎలాంటి లాభాలు అందుతున్నాయో వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లా కేంద్రంలోని పూల్బాగ్ సుబ్రహ్మణ్య స్వామి కోవెల వెనుక భాగంలో ఉన్న ఇండియన్ గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో కొందరు రైతులు ఉద్యానవన పంటలు వేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏంటి పట్టణంలో పంటలు అనుకుంటున్నారా? నిజంగా పట్టణంలో కూడా పంటలు వేసి ఔరా అనిపిస్తున్నారు. ఆకుకూరలు, తోటకూర, పాలకూర ఎక్కువగా పండిస్తున్నారు. వంకాయలు, బీరకాయలు కూడా పండిస్తున్నారు. మధ్యలో బొప్పాయి తోటను కూడా వేశారు. సుమారు 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నారు. వీరికి అన్నదాత సుఖీభవ నుండి నిధులు సమకూరుతున్నాయి. బోర్ల సహాయంతో ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. కుటుంబాల మొత్తం ఇక్కడ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పంట సక్రమంగా పండినట్లయితే లాభాలు వస్తాయని వారు చెబుతున్నారు.
ఆకుకూరలు అన్నీ పండిస్తాం. మరి అన్నీ ఉంటాయండి. క్యాబేజీ సీజన్లో క్యాబేజీ, కొత్తిమీర, గోంగూర ఇలాగ అన్నీ పండిస్తాం. అంటే మరి సీజన్ బట్టేనండి. అప్పుడు మంచి డిమాండ్గా ఉంటే డబ్బులు పర్వాలేదు. తర్వాత ఏమైనా సవక అయిందంటే మటుకు మాత్రం ఆ మదుపులే రావు. పెట్టుబడి రాదు. ఇప్పుడు ఇది ఉందంటే ఈ బీర ఉందంటే దీనికి కంప పెట్టాలి, దీనికి వైర్ కట్టాలి, దానికి తెవ్వ కట్టాలి, దానికి దారాలు అల్లాలి. అంతా కూలీలు పెట్టి చేయాలంటే మదుపే, కానీ మనకి పెట్టుబడి రాదు. అది ఒక వ్యవసాయం ఒక దాకా పని చేయలేక మానుకోలేక ఈ వ్యవసాయం నమ్ముకో అలా ఉంటానన్నమాట. మార్కెట్కే గంట స్తంభంకే అక్కడ ఎక్కువ తక్కువ మరి కిడిమే వాళ్ళు మామూలు రిటైల్ ఇచ్చేస్తాం, అది చిల్లరని అమ్ముకుంటాం. ఇది మన మొత్తం 3 ఎకరాలు ఉంటుందండి. 10 మంది కుటుంబాన్ని చేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించి రైతులకు మరిన్ని లాభాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. వేసవిలో దాహార్తని తీర్చేందుకు మహేశ్వరి ప్రగతి అనే స్వచ్ఛంద సంస్థ ఒక అడుగు ముందుకు వేసింది. ఎండలో వెళుతున్న వారిని వాహనాలు ఆపి మరీ మజ్జిగను పంపిణీ చేస్తున్నారు ఈ సంస్థ ప్రతినిధులు. నగరంలోని చిన్న వీధిలో అనూప్ ఎంటర్ప్రైజెస్ షాప్ వద్ద గత నెల 20వ తేదీ నుంచి చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మహేశ్వరి ప్రగతి సంస్థ ప్రతినిధులు మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నారు. ఈ 26 రోజులలో కొన్ని రోజులు ద్రాక్ష రసము, మామిడి పండ్ల రసము, రసనాలు కూడా పంపిణీ చేశారు. మే 31వ తేదీ వరకు మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నట్లుగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు అజయ్ మొహతా, గోవింద్ రాఖీలు తెలిపారు. వేసవిలో ఎండ వేడిమిని తగ్గించేందుకు కాస్త ఉపశమనం కలిగించడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహేశ్వరి మహిళా మండలి సభ్యులు కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరిస్తున్నారని చెప్పారు. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు మన మజ్జిగ పంపిణీ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసాము. మహేశ్వరి ప్రగతి మండలి తరఫున చేస్తున్నారు. దీంట్లో పార్టిసిపేషన్ చేయడానికి లేడీస్, యూత్ వింగ్ వీళ్ళందరూ వస్తున్నారు. మహేశ్వరి మహిళా మండలి కూడా ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. అయితే ఒకటి ఏంటంటే ఈ మజ్జిగ తయారు చేయడానికి మేము ప్రత్యేకించి మన విజయనగరం గౌ సంరక్షణ సమితి గౌశాల నుండి అక్కడి నుండి వస్తున్న ఆవు పాలు స్వేచ్ఛంగా తీసుకొచ్చి దాన్ని పెరుగుగా మార్చేసి దాంట్లో మినరల్ వాటరే కలిపేసి పూర్తిగా ఆర్గానిక్ అండ్ హైజీనిక్ మజ్జిగ వితరణ చేస్తున్నాం. పిల్లలు వచ్చి ప్రోత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్నాళ్ళు నిన్న 16వ తారీఖుకి మ్యాంగో జ్యూస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆ మధ్యన 2 రోజులు రసనా డిస్ట్రిబ్యూట్ చేసాం, గ్రేప్ జ్యూస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. 31వ తారీఖు వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆర్గనైజేషన్ ప్రతిరోజు 2-3 చందాలు వేసుకొని ఈ డబ్బులతోటి గోశాల సంరక్షణ నుండి అక్కడ పూర్తిగా పాలు ఎవరికి ఇవ్వకుండా వీరు సుమారు 40 లీటర్లు పాలు తీసుకొచ్చి తోడుపెట్టి లేడీస్ ఉదయం 8 గంటకి ఇక్కడికి వచ్చి ఐసు ఇవన్నీ ఉప్పు ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ దంచి ఇక్కడే కలిపి క్రషర్ చేసి ఫ్రెష్గా అందరికి ఇస్తున్నారు. కనీసం 3 రోజులు అనుకొని స్టార్ట్ చేసి భయపడ్డారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు 2-3 స్టూడెంట్స్ అందరూ యువకులే మా పాకెట్ మనీ ఇస్తా అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇది 10 మందికి ఎంతో ఉపయోగకరమైంది. మెయిన్ చిన్నవీధి సెలెక్ట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే చిన్నవీధిలోని పల్లెటూరు నుంచి చాలామంది వస్తున్నారు. ఇక్కడ చాలా లేబర్ ఉన్నారు ఈ వీధిలో. ప్లస్ ఈ 2 బ్యాంకులు ఇక్కడ ఉండడం వల్ల చాలా ఈ డాక్రమైళ్ళు వీళ్ళు వస్తున్నారు. ఈ ఎండాకాలంలోని వాళ్ళకి చూస్తున్నాం వెయిటింగు, దీనివల్ల ఈ డిహైడ్రేషన్స్ ఇవన్నీ చూసి మేము కరెక్ట్గా ఈ టైం సెలెక్ట్ చేయడం కూడా అదొక అది మెయిన్. దీనికి క్రెడిట్ మాత్రం మా సొసైటీ యంగ్స్టర్స్కి, మెయిన్ పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవ్రీ డే 2 అవర్స్ ఇక్కడ చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో 10వ తరగతి ఫలితాల్లో 500 మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ నాయకులు పి శివప్రసాద్, డాక్టర్ అరవిందులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఉన్నతమైన చదువులు చదివి సమాజ స్థాపనకు కృషి చేయాలని అన్నారు. 10వ తరగతి పరీక్షలలో 500 మార్కుల కంటే ఎక్కువ వచ్చే వరకు ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పార్క్ పద్మనాభం, టీవీ దుర్గారావు, ఉపాధ్యాయులు రమణ, ప్రసాద్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో నాయి బ్రాహ్మణ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున 550 మార్కులు పై వచ్చిన పిల్లలందరికీ కూడా ఈరోజు సత్కార కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి అందులో దానికి సంబంధించి విజయనగరం జిల్లాలో ఉండే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు చాలామంది ఈరోజు ఇక్కడ హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు భవిష్యత్ తరంలో ఈ దేశ పునాదుల్ని నిర్మించే కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని, సమసమాజ నిర్మాణం కోసం మీరు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో ప్రతికూల పరిస్థితుల్ని చాలా ధైర్యంగా ఎదుర్కొని ప్రతిభావంతులుగా 10వ తరగతి పరీక్షలో 550 పైచిలకు మార్కులు సాధించినటువంటి నాయి బ్రాహ్మణ విద్యార్థులకి వారిని అభినందించేందుకు న్యూస్ నాయి బ్రాహ్మణ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని సిపిఐ నాయకులు బొగత అశోక్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో జరిగిన ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని ప్రధాని మోదీ ఇతర బీజేపీ నాయకులు చెప్పారని అన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ఆరోపించారు. సామాన్యులు పెనుభారం మోపారని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని అశోక్ డిమాండ్ చేశారు. 5 రాష్ట్రాల ఎలక్షన్ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాస్ ధర కానీ లేకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేటువంటి అవకాశం ఉంది అని ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలంటే నరేంద్ర మోడీ గారు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో వాళ్ళ మాట నమ్మకండి, మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఈవేళ క్రూడ్ ఆయిల్ ధర చాలా అందుబాటులో ఉంది కాబట్టి వీళ్ళ ధరలు పెంచేటువంటి పరిస్థితి లేదు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. 5 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇవాళ గ్యాస్ ధర మళ్ళీ కమర్షియల్ సిలిండర్ ధరని 1000 రూపాయలు పెంచారు. అలాగే ఈరోజు పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు పెంచి ఇవాళ ప్రజలపైన తీవ్రమైనటువంటి ఆర్థిక దోపిడీకి దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఏమనంటే ఓ పక్క యుద్ధం జరుగుతుంది, యుద్ధం వలన ఇవాళ పెంచామని చెప్తున్నారు. అసలు మన దేశానికి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధం ఏంటి, ఎందుకు ఈ సంక్షోభం ఏర్పడుతుంది, యుద్ధాన్ని ఎందుకు కారణం చూపిస్తున్నారు అని మేము ఇవాళ సిపిఐగా మేము నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు గారికి గుర్తుందో లేదో ఎన్నికల ముందు పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ ధర చాలా తక్కువ ఉంది, పెట్రోల్ ధర పెరగటం వల్లనే నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగాయి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్లనే వాటి ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపైన పడుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దానిపైన ఉన్నటువంటి పన్ను తగ్గించుకుంటే పెట్రోల్ ధరలు తగ్గించవచ్చు, పెంచినటువంటి ధరలు మేము తగ్గిస్తామని చెప్పి ఈవేళ ఏమో నరేంద్ర మోడీ గారు అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే ఇక్కడ ఆ పెట్రోల్, డీజిల్ ధరల సుంకాన్ని మరింత పెంచి ప్రజలపైన భారం పెంచుతున్నారు. నగరంలోని కొత్త గౌరవీధి రామ మందిరంలో మిమ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా మొల్లేటి చిన్నారావు మాట్లాడుతూ రామ మందిరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఉచిత వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేసిన మిమ్స్ ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. రామాలయంలో సీనియర్ సిటిజన్ సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని చెప్పారు. రామమందిరం వద్ద ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ ఉచిత మెడికల్ క్యాంప్కి మాకు అన్ని రకాలుగా సహకరించిన వారు మిమ్స్ హాస్పిటల్ వారి యొక్క డాక్టరు మరియు వారి యొక్క యాజమాన్యం వారు ఈరోజు ఉచితంగా అనేక రకమైన వ్యాధులకి వారు ఉచితంగా ట్రీట్మెంట్ చేయడమే కాకుండా ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. వారు చిన్నపిల్లల వైద్య నిపుణులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే ఆడవాళ్ళ యొక్క ఎటువంటి సమస్యలున్నా దాని చెకప్ కూడా ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది. అలాగే జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులకి, చిన్నపిల్లల యొక్క వ్యాధులకి, అలాగే అనేక రకమైన వ్యాధులకి 12 మంది డాక్టర్లు ఇక్కడికి వచ్చి వారి యొక్క సౌజన్యంతో వారు ఇక్కడ అందరికీ చెకప్ చేసి అలాగే ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తున్నారు. వీరు అన్నదానం కూడా పెట్టడం జరిగింది. సుమారు ఒక 300 మందికి అన్నదానం పెట్టడం జరిగింది. అలాగే గత నెల రోజులు బట్టి అలాగే 3 నెలల వరకు ఇక్కడ ప్రతిరోజు ఈ యొక్క వయోవృద్ధుల సీనియర్ సిటిజన్ యొక్క సౌజన్యంతో మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. కావున
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ₹3 చొప్పున పెరిగాయి. సిఎన్జిపై కేజీకి ₹2 పెంచారు. పశ్చిమాసియాలో సంఘర్షణల నేపథ్యంలో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ఇంధన ధరలను పెంచాయి. భారత్లో కూడా ఇంధన ధరలు పెరిగాయి. హైదరాబాద్లో డీజిల్ ధర లీటర్ 98.96, పెట్రోల్ ధర లీటర్కు 110.85గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై 3.29, డీజిల్పై 3.14 చొప్పున పెంచారు. అయితే తెలంగాణలో పెట్రోల్ డీజిల్పై ₹3 చొప్పున ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. సామాన్యులపై పెనుభారం మోపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లు నడపడానికి అవసరమయ్యే డీజిల్ ధరలు సడన్గా పెంచడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరగడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. సామాన్య ప్రజలకు కూడా ఈ ధరలు ఒకేసారి ₹3 పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల ఎప్పుడు కూడా ₹1, ₹1.5 ఇలా పెరుగుతుండేది. ₹3 పెరగడం వల్ల చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా గ్యాస్ కూడా ధరలు అంటే టైంకి ఒక్కొక్కసారి అందకపోవడం, గ్యాస్ వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది ఈ విధంగా ప్రజలందరి మీద చాలా భారం పడుతుందని అనుకుంటున్నాను. కష్టాలు కూడా పడుతున్నారండి. పెట్రోల్ కూడా దొరకడం అంటే కష్టం అనిపిస్తుంది. డబ్బులు ఇచ్చినా కూడా పెట్రోల్ కొంచెం మనము తీసుకోవాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి ట్యాంకులు అంటే పెద్ద పెద్ద ట్యాంకులతో ఒట్టుకెళ్తున్నారు అన్నమాట, దొరకట్లేదు. దొరకకపోయినా కూడా పెరిగిపోయింది. ఈ విధంగా కష్టంగా ఉందండి పెట్రోల్ పెరగడం వల్ల. మనకి యుద్ధం అది జరుగుతుంది కదా సార్, ఆ విధంగా పెరుగుతుంది, అది పెరిగిపోతుందని నేను అనుకుంటున్నాను. అది ఆపితే బాగుంటుందో లేకపోతే ఆగిపోతే అందరూ ఒకేలా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెంచారంటే ఎలక్షన్ ముందు అయితే నార్మల్గా ఓటు భారం మీద పడుతుంది కదా, ఆ విధంగా ఎలక్షన్ అయిన తర్వాత పెంచారని నేను అనుకుంటున్నాను. ఎంపీలకి ఎమ్మెల్యేలకి జీతాలు ఎక్కువ, వాళ్ళు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులో ఏమీ లేదు సార్. ఈ రేట్లు పెరగడం వల్ల ప్రతి నిత్యావసర వస్తువు మీద కూడా రేటు పెరిగిపోతుంది. రవాణా మీద పడుతుంది దీని తాలూకు. ఇది అన్ని రేట్లు పెరిగిపోతాయి సార్. ఈ ఎంత పొదుపు చేసినా ఇప్పుడు పొదుపులో ఏమి ఉండదండి. వాళ్ళు తగ్గించుకుంటే ఏమైనా దేశానికి కొంత మేలు జరిగేటట్టు ఉంటుంది సార్. రైతుకు కూడా, సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. వాళ్ళు తగ్గించుకుంటే, వాళ్ళ పొదుపు తగ్గించుకుంటే. ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు వస్తే వాళ్ళకి విపరీతమైన సెక్యూరిటీ, వాళ్ళ ఖర్చు అంతాను వాళ్ళు తగ్గించుకుంటే చాలు సార్. ఇంకేమో సార్ వాళ్ళు పొదుపు చేస్తే సార్ వాళ్ళ జీతాలు కోట్ల లక్షల మీద ఉంది. వాళ్ళ జీతాలు అన్ని జీతాలు తగ్గించుకోమని ఎవరు చెప్పడు. వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెట్టి రేపు ఎన్నికల్లో గెలుస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టి తగ్గించుకోవాలి? ఇది ఒక వ్యాపారంలోకి అయిపోయింది అంతే, ఇంకేం లేదు. పొలిటికల్గా ఏం లేదు. సామాన్యుల కంటే ఎలా పెరుగుతున్నదే ఉంది, తగ్గట్లేదు. ఇప్పుడు కూడా తగ్గడం అంటే ఒక రోజు కూడా జరగలేదు కదా. పెరిగినప్పుడు 3 రోజులు ₹3, ₹5 పెరుగుతుంది. తగ్గేటప్పుడు ₹1, ₹2 తగ్గిస్తాం. మీరేం కావాలనుకుంటున్నారు? తగ్గాలని కోరుకుంటున్నాం. సామాన్యుడికి కావాల్సింది తగ్గడం. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంటారు రోజు? మాది ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ని, కేల్పురం నుంచి ఇక్కడికి. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంటారు? అంటే బయట వర్కులు ఉంటాయి కదా మామూలుగా. డైలీ ఒక 40 కిలోమీటర్స్ అలా తిరుగుతుంటాం. అవుతుంది కదా, మనం తిరగడం ఆగదు కదా. పెరగడం వల్ల మనం తిరగడం ఆగదు కదా. మరి దానివల్ల మనకు ఆదాయం తక్కువ వస్తుంది, మరి బడ్జెట్ కూడా పెరుగుతుంటుంది. అది మాట. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిమిత్తం ప్రభుత్వం పాలకులు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో అనేక మంది పేద రైతులు తమ భూములను ఇచ్చారు. అయితే బైరెడ్డిపాలెంలో అప్రోచ్ రోడ్డు కోసం భూములు ఇచ్చిన 20 కుటుంబాలకు 2 ఏళ్లు గడుస్తున్న ఇంతవరకు 1 పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఎంఓయూ ప్రకారం కాకుండా తక్కువ రేటుతో బ్యాంకులో వేస్తామని చెబుతూ 2 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారు. ఆ భూమి తప్ప వేరే ఆధారం లేని ఆ పేద కుటుంబాలు, ఆడపిల్లలు ఆదాయం లేక ఎలా బతకాలని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తోంది. డబ్బులు ఇవ్వకుండానే నిన్న అధికారులు, పోలీసు యంత్రాంగంతో వచ్చి నిరసన తెలుపుతున్న బాధితులపైకి జేసీబీలు, బుల్డోజర్లు ఎక్కించడానికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. జనంపైకి బుల్డోజర్లు నడపడమేనా మీ పరిపాలనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాత ముత్తాతల ఆస్తిని అభివృద్ధి కోసం త్యాగం చేస్తే పోలీసులతో బెదిరించడం అన్యాయమని అన్నారు. గతంలో ఎయిర్పోర్టు కోసం 15,000 ఎకరాలు అడిగితే సిపిఎం పోరాడి దాన్ని 2,700 ఎకరాలకు తగ్గించి రేటు పెరిగేలా చేసిందని చెప్పారు. ఇందులో పెద్దలు లాభపడినా ఈ పేదలు మాత్రం నష్టపోయారని అన్నారు. ఎన్నికలలో ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రజలను నడి రోడ్డుపై వదిలేసిన స్థానిక పెద్దలు, నాయకుల తీరును తప్పుపడుతున్నామని అన్నారు.
మీ పార్సెల్లో డ్రగ్స్ దొరికాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం ఉన్నట్టుండి మీ ఫోన్లో ఈ మాటలు వినబడితే ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది. సరిగ్గా ఇలాంటి ఒక భయంకరమైన సైబర్ ఉచ్చులో పడి నిలువుల మునిగిపోతున్న ఒక యువతి కథే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సమాజంలో సైలెంట్గా సాగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై నటుడు రాజీవ్ కనకాల, హీరోయిన్ పాయల్ రాజ్పూత్తో కలిసి చేసిన లఘు చిత్రం ఆసక్తికరంగా ఉంది. రాజీవ్ కాకి యూనిఫారంతో భయపెట్టే నకిలీ ఏసీపీ పాత్రలో నటించగా ఉన్నట్టుండి పిడుగు పడినట్లుగా అకౌంట్లన్నీ సీజ్ అవుతాయనే భయంతో పాయల్ పండించిన సన్నివేశం ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. నకిలీ పోలీస్ స్టేషన్ సెటప్తో సైబర్ ముఠాలు ఎలా ట్రాప్ చేస్తాయో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ ప్రజాహిత వీడియో అందరి చేత అమాయకుల మోసాలు బారిన పడకుండా ఉంటారని నెటిజన్లు అంటున్నారు. నేను ఏసీపీ అరుణ్ని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన పార్సల్లో ఫేక్ పాస్పోర్ట్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి కాబట్టి మీ మీద నార్కోటిక్ కేసు అయ్యింది. ఈ విషయంలో దయచేసి మీరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఏ పార్సల్ పంపించలేదే. 2641 1722 3455 ఇది మీ ఆధార్ నంబరే కదా? అవునండి. మాకు దొరికిన డ్రగ్స్ పార్సల్లో మీ ఆధార్ నంబర్తో పాటు పాన్ కార్డు కూడా అటాచ్ చేయబడింది. వాటితో పాటు మీ అడ్రస్ కూడా ఉంది. సార్, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఇందులో నాకేం సంబంధం లేదు. దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ప్లీజ్ సార్. ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు, మాకు అనవసరం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతాలన్నీ సీజ్ చేయబోతున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే అకౌంట్స్ అన్ని సీజ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ సార్, కొంచెం కన్సిడర్ చేయండి సార్. సరే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా మీకు హెల్ప్ చేయగలను. చెప్పండి. నేహా గారు, మేము డిపార్ట్మెంట్ తరఫున ఒక టెంపరీ అకౌంట్ నంబర్ పంపిస్తాను. ఆ అకౌంట్కి మీ ఖర్చులకు సరిపోయేంత 5 లక్షలు 10 లక్షలు అందులో డిపాజిట్ చేసుకోండి. ఆ పని ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. మీకు ఈ అకౌంట్ ఏ క్షణంలో అయినా బ్లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ సీజ్ అయినాక మేము ఎలాంటి హెల్ప్ చేయలేం మీకు. సార్, గజపతి నగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజలు, నాయకులు, కూటమి కార్యకర్తలను నేరుగా వారి సమస్యలను మంత్రికి వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని త్వరితగతిన పరిష్కారానికి అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలతో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది కొత్త కార్యరూపం చేస్తాము. ఎస్డబ్ల్యూసి సెంటర్స్ని ఏ రకంగా మనం ఉపయోగంలో తీసుకురావచ్చు, అందులో వచ్చినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉన్నాయో దాన్ని మార్కెట్ ద్వారా ప్రొక్యూర్ చేయించి రైతులకి సబ్సిడీ రేట్లు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ద్వారా ప్రతిపాదన ఉంది. అది కూడా భవిష్యత్ కాలంలో వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అంశాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఒక కొత్త ఒరవడి అనేది మనం చేసుకున్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రోడ్స్ వేసుకున్నాము, డ్రైన్ సిస్టమ్ వేసుకున్నాము, డ్రింకింగ్ వాటర్ ఫర్ ఫెసిలిటీకి శాంక్షన్స్ వచ్చే వర్క్స్ అవుతున్నాయి. అలాగే ఇంత దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటున్నాం. హాస్పిటల్ కూడా వెళ్తున్నాను, హాస్పిటల్ కూడా మనం ఓపెన్ చేసుకొని దాని పూర్తి స్థాయిలో ఆపరేషన్స్కి మన ప్రజానికానికి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ప్రతి అంశాన్ని కూడా మనం దూరదృష్టితో పనిచేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని సాప్ చైర్మన్ అనిమి రవినాయుడు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయ్ స్టేడియంలో క్రికెట్ ముగింపు పోటీలకు ఆయన హాజరయ్యారు. దీనికి ముందుగా ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి రవినాయుడు దర్శించుకున్నారు. చైర్మన్కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పైడితల్లి అమ్మవారికి రవినాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. పైడితల్లి అమ్మవారు ఎంతో శక్తివంతమైన తల్లి అని అభివర్ణించారు. రాష్ట్ర ప్రగతి పథంలో నడవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, డిఎస్డీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని విజయ్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ ఉందో అదేవిధంగా సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయో వాటి సందర్శనలో భాగంగా
విజయనగరం వస్తూ, విజయనగరం అంటే పైడి తల్లి అమ్మవారు అందరికీ గుర్తొచ్చేది. ఆ అమ్మను దర్శనం చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ తల్లి దీవెనలు ఉండాలి. ఈరోజు విజయనగర ప్రాంతమే కాదు, ఈ ఉత్తరాది ప్రాంతమే కాదు, ఈరోజు ఈ తల్లి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధ అయినా వారి యొక్క కోరికైనా చెప్పుకుంటే నెరవేరుతుందనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు వేరే పండితులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో బోర్డు సభ్యులు కానీ, అదేవిధంగా మన నాయకత్వం కానీ దగ్గరుండి దర్శనం చేయించడం జరిగింది. అమ్మవారి దర్శనం బాగైంది. ఈరోజు అమ్మవారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకెళ్తోంది. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అదేవిధంగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతోంది, పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతుంది. ఆ తల్లి దీవెనలతో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడున్న శాసనసభ్యులకి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులకి ఆ తల్లి దీవెనల నుండి మరింత ముందుకు సాగే విధంగా, మరింత మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా, శక్తినిచ్చే విధంగా కోరుకుంటూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తల్లిని కోరుకోవడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ తీవ్రంగా ఖండించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, నిత్యావసర ధరలు పెరుగుతుంటే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. సామాన్యులపై పెను భారం మోపారని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసరావు, బోరా ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాల్లో కానీ, వాళ్ళు చేస్తున్న అరాచకాల్లో కానీ ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. మొన్నటి వరకు గ్యాస్ భారం ప్రజల మీద ఎక్కువగా ఉంది అనుకుంటే, అది కొరత నివారణ అవ్వకముందే మళ్ళీ ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ఇంకా అదనపు భారాన్ని పెంచుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మేము ప్రశ్నిస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాల్లో ఇదొక వైఫల్యం కింద మేము గుర్తించుతున్నాము. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే ఈ ప్రజలకి ఇబ్బంది లేదు అని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఇది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు కానీ, ఈ కనీస అవసరాలకు కానీ ఇబ్బంది లేకుండా, పన్నుల భారం పెంచకుండా ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించాలని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ముందుందంటే అత్యధిక ధరలలో మరియు ఇంధనం ధరలలో ముందుందండి. ఢిల్లీ, భారతదేశ రాష్ట్ర రాజధాని ఢిల్లీలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయలు సుమారు ఉంటే, అదేవిధంగా ఢిల్లీని తన్నే రాజధాని అయినటువంటి అమరావతిలో 113 రూపాయలు, సుమారు 113 రూపాయల కంటే ఎక్కువ ఉండడం సిగ్గుపడాలండి. అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలోనైనా మన పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఇంధనం రేటుకు పక్క రాష్ట్రాల్లో ఉండే ఇంధనం రేటుకు సుమారు 7 రూపాయలకు మించి తేడా ఉంటుంది. ఇదేనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి? అలాగే వ్యాటు ట్యాక్స్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో 31% ఉండటం సిగ్గుచేటు. అలానే మీరు అదనపు భారం 4 రూపాయలు మరియు రోడ్డు సెస్ కింద 1 రూపాయి ఇంధనం మీద వేస్తున్న భారాన్ని మీరు రేపటి నుండే తగ్గించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నగరంలోని పూల్బాగ్ లక్ష్మీ గణపతి కాలనీలో వెలిసిన మరిడిమాంబ అమ్మవారి చల్లదన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 3 శతాబ్దాల నుంచి కొలువై ఉన్న మరిడిమాంబ భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, కొంగు బంగారంగా విరాజిల్లుతోందని ఆలయ ప్రాజెక్టు చైర్మన్ సముద్రాల నాగరాజు పేర్కొన్నారు. మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు, కుంకుమ పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కన్నబాబు అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నయన మనోహరంగా జమ్ముకుల కథలతో ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు వైభవంగా సాగింది. సాంప్రదాయ జమ్ముకుల కళాకారులు సన్యాసమ్మ, ఎరుకులమ్మ, ప్రకాష్ బృందం మరిడిమాంబ చరిత్రను గానం చేస్తూ నృత్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బంగారు తల్లి మరిడిమాంబ ఉత్సవాలు మన గురువుగారైనటువంటి
శ్రీ కర్రి వెంకటరమణ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క లక్ష్మీ గణపతి కాలనీ, సాయినగర్, జగదాంబానగర్, కొత్తపేట ఈ ఏరియాల్లో వెలిసినటువంటి అమ్మ గత 300 సంవత్సరాల క్రితం నుంచి ఈ అమ్మ ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ అమ్మను దర్శించుకున్న భక్తులకు సకల శుభాలు జరుగుతున్నాయి, అందులో సందేహం లేదు. ఇక్కడ ఈరోజు 17వ తేదీ అమ్మవారికి చల్లదన మహోత్సవాన్ని గురువుగారైనటువంటి కర్రి వెంకటరమణ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మహిళలంతా కూడా సామూహికంగా వచ్చి అమ్మవారికి ముర్రాటతోని వేపకొమ్మలతో ఉన్నటువంటి ముర్రాటిని అమ్మవారికి సమర్పించుకొని ప్రత్యేక అభిషేకాలు జరిపించి ఇక్కడ మన పూజారి గారు ఉన్నటువంటి కన్నబాబు గారి ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుందని భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ అమ్మ ఆశీస్సుల అనుగ్రహాన్ని పొందగలరని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అమ్మవారు ఆశీస్సుల అనుగ్రహం కోసం అందరూ వచ్చి చక్కగా అమ్మ ఆశీస్సుల అనుగ్రహాన్ని పొందగలరని ప్రార్థిస్తూ ఈ లక్ష్మీ గణపతి కాలనీ పూల్బాగ్లో మరిడి మాంబ దేవాలయం గత 300 సంవత్సరములుగా నెలకొని ఉంది. ఇక్కడ భక్తులెల్లరూ కూడా పట్టణంలో దేవాలయాలు ఎక్కడైనా కూడా ముద్ద కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి పసుపు కుంకాలని చూపించి అమ్మవారి దగ్గర ఆశీస్సులు పొంది కార్యక్రమాలు ప్రారంభించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని సాప్ చైర్మన్ అనిమి రవినాయుడు అన్నారు. సర్వీజీ స్టేడియంలో క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాప్ నిధులతో ఏర్పాటు చేసిన ఏసీ రూములను ఆయన ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాగా రాణించారని ఆశిస్తున్నానని అన్నారు. క్రీడలు ఆరోగ్యానికి సహకరిస్తాయని తెలిపారు. క్రీడల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో డిఎస్డీఓ వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎస్వి రమణ మహిళా కోర్టు 6వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా అతని మిత్రులు, అభిమానులు, మహిళా, దళిత, ఆదివాసీ ప్రజా సంఘాలు డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆత్మీయంగా సత్కరించుకున్నాయి. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రమణ మాట్లాడారు. ఈ అభినందన సభను బాధ్యతగా స్వీకరిస్తున్నానని అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ మహిళా కోర్టు ప్రత్యేక స్థానం ఉందని, అన్ని పోలీస్ స్టేషన్లలో పరిధిలోని మహిళలపై జరిగే అన్యాయాలపై తీర్పు చెప్పే ఒకే ఒక కోర్టు ఇదే అని తెలిపారు. న్యాయం కోరి వచ్చిన వారిని నిస్వార్థ సేవలు అందించి తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని వస్తానని హామీ ఇచ్చారు. భీమసేన అధ్యక్షులు రవి సిద్ధార్థ మాట్లాడుతూ 15 ఏళ్ల పాటు దేశ రక్షణలో నిర్విరామంగా సేవలు అందించి ఆ తర్వాత 30 ఏళ్లు న్యాయవాద వృత్తిలో అట్టడుగు వర్గాల ప్రజలకు చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం రమణను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన చేసినటువంటి అమోఘమైనటువంటి సేవలను గుర్తించి 6వ సెషన్స్ కోర్టుకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియామకమైన శుభ సందర్భాన మరి వారి మిత్రులు, స్నేహితులు, అభిమానులు, అనేక సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు వారికి అభినందన సభ ఏర్పాటు చేయడం మేము అభినందన సభ చేసుకున్నట్లుగా ఫీల్ అవుతూ మేమందరం చాలా సంతోషంగా హృదయపూర్వకంగా నిర్వహిస్తున్నాం. ఈ అభినందన సభని నేను బాధ్యతగా స్వీకరిస్తున్నాను. గత 30 ఏళ్ళుగా నేను న్యాయవాది వృత్తిలో ఉన్నాను. 15 ఏళ్ళు ఇండియన్ నేవీలో సబ్మెరీనర్గా కూడా పనిచేశాను. ఆ అనుభవాన్ని నేను తీసుకొని గత 30 ఏళ్ళుగా మా ఈ సోదరులందరి సహకారంతో నాకు తగ్గ సేవలు నేను సమాజానికి అందించాను. అయితే నా 30 ఏళ్ల సర్వీసు అనంతరం నాకు ఈ కొత్త బాధ్యత ప్రభుత్వం కల్పించింది. ఇది ఒక వరంగానే స్వీకరించాలి. ఎందుకంటే విశాఖపట్నం జిల్లా మీకు తెలుసు చాలా పెద్దది. దీంట్లో ఉమ్మడి జిల్లాలో ఈ మహిళా కోర్టుని ఒక ప్రత్యేక స్థానం ఉంది. మహిళా కోర్టు అనేది ఏంటంటే అది మహిళా కోర్టు కమ్ 6th అడిషనల్లో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు. ఈ కోర్టు పరిధి ఏంటంటే మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఏవైతే ఆడవాళ్ళకి వ్యతిరేకంగా అంటే ఆడవాళ్ళ బాధితులకు వాళ్ళకు జరుగుతున్న అకృత్యాల మీద అయితేనేమి, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు అయితేనేమి కానీ తీర్పులు చెప్పే ఒకే న్యాయస్థానం విశాఖ జిల్లాలో మహిళా న్యాయస్థానం. దానికి నన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వానికి, మీ అందరి ఆశీస్సులతో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ
విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాక్షి 2వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్ విభాగాలను పరిశీలించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి ఇరువైపులా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడంపై సిఐ దివాకర్ యాదవ్పై సిపి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను విధిగా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా టాయిలెట్స్ను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. గతంలో కార్మికుల డిమాండ్లపై కమిషన్లు అంగీకరించిన ఒప్పందాలను నిర్దిష్ట గడువులుగా అమలు చేయకుంటే నిరవధిక సమ్మె తప్పదని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ హెచ్చరించింది. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు ఊరుకుటి రాజు, నూకరాజులు మాట్లాడారు. కొత్త కమిషనర్ కేతన్ గార్గ్ ఒప్పంద మినిట్స్ను అమలు చేస్తున్నారని ఆశించామని, వైసీపీ, టీడీపీ పాలకవర్గాలు కార్మికులను మోసం చేశాయని, కౌన్సిల్లో చేసిన తీర్మానాలు, నీటి సరఫరా, వెటర్నరీ, పార్కులు, రిటైర్డ్, కారుణ్య నియామకాలు, లోడర్ల వేతనాలు అమలు చేయలేదని తెలిపారు. లోడర్లు బదిలీ, కాంట్రాక్టు, ప్యాకేజీ, డైలీ వేజ్ కార్మికులకు జీవో వేతనాలు, ఈపీఎఫ్లు, ఈఎస్ఐ సెలవులు ఇవ్వకుండా కేవలం 450 రోజుల కూలీ ఇచ్చి కార్మికులను దోచుకుంటుందని మండిపడ్డారు. ఈ నెల 19వ తేదీన కమిషనర్తో చర్చలు ఫలప్రదం కాకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. 60 సంవత్సరాలు దిగుబడి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్కే బీచ్లో కాగితాలు ఎరుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2024 తర్వాత ఎవరైతే చనిపోతున్నారో, ఎవరైతే 60 సంవత్సరాలు దిగిపోయారో వాళ్ళ పిల్లలకి ఒక్కరికి కూడా ఉద్యోగాలను ఇవ్వలేదు. 2024 ముందు అందరికీ కూడా ఆఫ్కోర్స్లో ఎవరైతే చనిపోయినా, ఎవరు రిటైర్మెంట్ అయినా సరే వాళ్ళ పిల్లలకి అన్నీ ఉద్యోగాలకు ఇచ్చేవారు. కానీ 24 తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడిపోయాయి. మేము ఏమడుగుతున్నాం అంటే మరి 2024 ముందు ఇచ్చిన ఉద్యోగాలు ఈ రోజు మీరు ఎందుకు ఇవ్వట్లేదు అడుగుతున్నాం. మున్సిపల్ కార్మికులు పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా మన జీవీఎంసీలో మున్సిపల్ కార్మిక సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. ఏదైతే యాప్కాస్ పోస్టులు ఉన్నాయో యాప్కాస్ పద్ధతిలో జీవన 36ని అమలు చేసి ఆ రకంగా ఉద్యోగాలు ఫిలప్ చేయాలి తప్ప డైలీ వేజ్ పోస్టులు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. అలాగే ఏదైతే ఏరియాస్ ఉన్నాయి, ప్రధానంగా పబ్లిక్ హెల్త్ కార్మికులకు సంబంధించి జీవన 36 ప్రకారంగా సుమారుగా 15 నెలలు, 25 నెలలు, 30 నెలల దాకా ఏరియాస్ పెండింగ్ లో ఉన్నాయి. అవి ఒకటి కూడా అమలు చేయరు. అలాగే ఏదైతే ఈ డైలీ వేజ్ పోస్టులు ఉన్నారో లోడర్స్ కానీ, క్లాబ్ డ్రైవర్స్ కానీ వీళ్ళందరికీ కూడా టైంకి జీతాలు ఇవ్వరు. ఒక్కొక్క కార్మికుడికి 6-7 నెలలు పెట్టి జీతాలు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. కనీసం అధికారులు ఒకరికైనా దయాన్ని అడుగుతా ఉన్నాం. 6-5 నెలలు జీతాలు లేకపోతే కార్మికుడు ఏ రకంగా పనిచేయాలని చెప్పేసి సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించాలని సిఐటియు నాయకులు రామస్వామి డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రకటించింది మొదలు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 1855వ రోజుకు చేరుకున్నాయని అన్నారు. ఈ శిబిరానికి రామస్వామి మద్దతు తెలిపి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని రావాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పుష్కలంగా ఐరన్ ఓర్ ఉన్నట్లుగా ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ గన్లను జిందాల్ మిట్టలకు కాకుండా విశాఖ ఉక్కుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి ఉద్యోగుల సంఖ్యను పెంచి పని ఒత్తిడిని తగ్గించి ఉత్పత్తిని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27న ప్రకటించింది. అప్పటి నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ఉద్యమం ఫలితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కానీ ప్యాకేజీ ప్రకటించిన అనంతరం కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఖర్చు తగ్గించకపోగా ఉత్పత్తి ఖర్చు పెరిగే పరిస్థితి ఉంది. కోకోవన్ను గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సిన కోక్ స్టీల్ ప్లాంట్ తయారు చేసుకునే వాళ్ళం. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కోక్ బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తా ఉంది. పెల్లెట్స్ బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తా ఉంది. కోకు పెల్లెట్లు బయట నుంచి కొనుక్కొని వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తా ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ లో ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. బయట నుంచి కోకు పెల్లెట్లు కొనుక్కొచ్చి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసినట్టయితే లాభాలు ఏ విధంగా వస్తాయని చెప్పి అడుగుతా ఉన్నాం. ఉద్యోగులు తగ్గారు,
పనిభారం పెరిగింది, ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఒక్క సంవత్సరంలో 12 యాక్సిడెంట్లు జరిగిందంటే ఇంతవరకు లేదు. స్టీల్ ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7 మిలియన్ టన్నుల నుంచి 20 మిలియన్ టన్నులు విస్తరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మైన్స్ కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి పెరుగుతుంది, నిర్వాసితులకు ఉద్యోగాలు కలుస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. విశాఖ రైల్వే జోన్ గెజెట్ నోటిఫికేషన్లో వెంటనే మార్పులు చేర్పులు చేయాలని, స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏపీ ప్రజా సంఘాల అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ద్వారకా బస్ కాంప్లెక్స్ సమీప గురజాడ విగ్రహం కోడలిలో గరిటెలతో కంచాలను కొడుతూ నిరసన తెలిపారు. రైల్వే రీసెర్చ్ సెంటర్, రిక్రూట్మెంట్ బోర్డు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రైల్వేలో ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం మెగా జాబ్ మేళా నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటైందంటే అది స్థానిక యువతకు ఉద్యోగాలు రావటానికేనని, కానీ ప్రస్తుతం అమలవుతున్న నియామక నిబంధనలు స్థానిక నిరుద్యోగులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేరే రైల్వే జోన్లలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే 10 సంవత్సరాలు నాన్ లోకల్ అవుతామని, అలా అయితే విశాఖ రైల్వే జోన్ వల్ల ఆంధ్ర యువతకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ పేరుతో మోసం చేస్తే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆకలి కేకలు వినిపించాము. విశాఖ రైల్వే జోన్ వచ్చినా కానీ మాకు ఉద్యోగ అవకాశాలు లేవు. మాకు ఉద్యోగాలు కావాలంటే భువనేశ్వర్ వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, లేదా తెలంగాణకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ దరఖాస్తు చేసుకుంటే కనీసం 10 సంవత్సరాలు అక్కడ పనిచేయాలి. అంటే మేము అక్కడ నాన్ లోకల్ అవుతున్నాం. లేదు, మాకు విశాఖ రైల్వే జోన్ మాకే నోటిఫికేషన్ కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలని అడిగితే ఒకళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇవాళ బీహారు, బెంగాల్, ఒడిషా వాళ్ళు ఎక్కడ స్థానికులు అవుతున్నారు, వాళ్ళు వైజాగ్ వాసులు అవుతున్నారు. బీహార్, బెంగాల్, ఒడిషా, తెలంగాణ వాళ్ళు స్థానికులు అవుతున్నారు. ఇక్కడున్న మేము నాన్ లోకల్ అవుతా ఉన్నాం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి మాకు అన్యాయం జరుగుతుంది. నోటిఫికేషన్ కానీ, నెగిటివ్ మార్కులు కానీ, ఏజ్ కానీ. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ఏజ్ కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు జోన్ లేటుగా ఇచ్చారు. ఇవాళ కనీసం 40 సంవత్సరాలు ఉన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 1990 తర్వాత పుట్టిన వాళ్ళకి మీరు 10 సంవత్సరాలు లేటుగా ఇచ్చారు. మరీ ముఖ్యంగా కేకే లైన్ ఇవాళ రూట్ మ్యాప్లోను, రోడ్ మ్యాప్లోను కూడా కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ మాత్రమే కావాలి. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలి. ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1 టౌన్ షాదీఖానాలో ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు చిన్న రెహమాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సుంతి కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల నుంచి సుమారు 300 మంది పాల్గొని శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్, వైసీపీ నాయకులు ఫరూక్ ఈ సుంతి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్ని రెహమాన్ మాట్లాడుతూ 17 ఏళ్లుగా ఖరీదైన ఈ సుంతి కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. సీతంరాజు సుధాకర్, ఫరూక్ మాట్లాడారు. సుంతి చేయించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరవని అన్నారు. 17 ఏళ్లుగా ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లూరు భాస్కరరావు, బుచ్చా రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఒక పిల్లడికి 5,000 రూపాయలు అవుతుందండి. అది 2 పిల్లలు ఉంటే 10,000 రూపాయలు కావాలా? వాళ్ళు చేయించుకోకుండా అలాగా సంవత్సరాల క్రితం అలాగ వదిలేస్తున్నారు. అది మేము గమనించి 17 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. వందల సంఖ్యలో, ఇప్పుడు చాలా వేల సంఖ్యలో వెళ్ళిపోయింది లెక్క మాది. ఎందుకంటే ఇది సాలూరు నుంచి వచ్చారండి, సాలూరు ఘాటీ నుంచి, అలాగే నర్సీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బెబ్బులి, అనేక విజయనగరం, తుని అనేక జిల్లాల నుంచి ఈ మన క్యాంప్కి ఇవాళ ఉచిత ఖత్నా సుల్తి మెడికల్ క్యాంప్కి రావడం జరిగింది పిల్లల్ని తీసుకొని. ఇది మంచి భారీగా మేఘా అనమాట, చాలా పెద్ద ప్రోగ్రాం మాది ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్. యంగ్ మెన్ అసోసియేషన్ ముస్లిం సంఘాలు నిరాటంకంగా 17 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న వారి తాలూకా సాంప్రదాయబద్ధమైన యువకులకి యుక్త వయసు ప్రవేశించకుండా ముందే చేసే కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మా రెహమాన్ గారు ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు, మా హనీఫ్ వీళ్ళందరూ సూచనల మేరకు మరియు వాళ్ళ కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు.
వన్ టౌన్ పాత పోస్టాఫీస్ సమీపంలో ఉన్న సుమారు 250 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పురాతన క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాల ఎట్టకేలకు పునరుద్ధరణకు నోచుకుంది. డచ్ మరియు బ్రిటిష్ కాలం నాటి జ్ఞాపకాలను తనలో నిలుపుకున్న ఈ వారసత్వ కట్టడం కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు 2014లో సంభవించిన హుదూహుద్ తుఫానుకు పైకప్పు పెంకులు విరిగి గోడలు పెచ్చులు ఊడి విద్యార్థినులకు ప్రమాదకరంగా మారింది. గతంలో ఆయుధ కర్మాగారంగా కలెక్టరేట్ కార్యాలయంగా సేవలందించిన ఈ భవన ప్రాముఖ్యతను గుర్తించిన అధికారులు ప్రస్తుతం వేసవి సెలవులను పురస్కరించుకొని పాత భవనంతో పాటు అనుబంధంగా ఉన్న నూతన గదులకు మరమ్మతులు చేపడుతున్నారు. నిధుల కొరత, నిర్లక్ష్యం వంటి కారణాలతో గత 10 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఈ పనులు ఇప్పుడు ఊపందుకోవడంతో స్థానికులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 118వ జయంతి వేడుకలు బీచ్ రోడ్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా ముందుగా కాళీమాత ఆలయం నుంచి కురుసుర సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా ఉన్న అన్నమయ్య కళా ప్రాంగణం వరకు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య శోభాయాత్ర నిర్వహించారు. కోలాటం, మహిళా బృందం అన్నమయ్య కీర్తనలకు వివిధ రీతులలో కోలాటం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కన్నం వెంకట రమణారావు, తాళ్లపాక సందీప్, సహజ రాజయోగ టీచర్ బ్రహ్మకుమారి రామేశ్వరి తదితరులు మాట్లాడారు. అన్నమయ్య జయంతిని ఏటా జరుపుకుంటున్నట్టుగా తెలిపారు. 118వ జయంతి సందర్భంగా శోభాయాత్ర అనంతరం అన్నమయ్య పద నర్తనం కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అన్నమయ్య కీర్తనలకు అనుగుణంగా చిన్నారులు అద్భుత నృత్య ప్రదర్శనలు అందరినీ అలరిస్తున్నాయని, తిరుమల శ్రీవారికి ఆలయ సంకేతనాచార్యులు అన్నమయ్య 12వ తరం వారసులు తాళ్లపాక స్వామీజీ పాల్గొంటారని తెలిపారు. అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శోభయాత్ర కార్యక్రమంలో తాళ్లపాక వారు రచించినటువంటి గేయములు కానీ, ఆడిన పాటలు కానీ విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నమయ్య ప్రాంగణం, అన్నమయ్య విగ్రహం దగ్గర అన్నమయ్య కళా ప్రాంగణంలో అన్నమయ్య పదనర్తనం అన్న కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహణ కార్యక్రమానికి తాళ్లపాక వంశీయులైనటువంటి 12వ తరం తాళ్లపాక గురువుజీ గారు ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్య అతిథిగా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుఖసౌకర్యాలతో ఉండాలని, మెలగాలని ప్రతి సంవత్సరం కూడా అన్నమయ్య జన్మదినం రోజు ఈ విశాఖ ఆర్ట్ అండ్ డాన్స్ అసోసియేషన్ వారు తప్పనిసరిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని. మన 618వ అన్నమయ్య జయంతి వేడుకల్ని ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి స్వామివారు అంటే తాళ్లపాక స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో అన్నమయ్య 12వ తరం వారసులు వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో విశాఖ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అకాడమీ కన్నం రమణ గారు యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ప్రారంభమైంది. మరి ఇక్కడి నుంచి అన్నమయ్య ప్రాంగణం వరకు కూడా శోభాయాత్ర ముగించుకొని అక్కడ చిన్నారులచే అన్నమయ్య పదనర్తన కార్యక్రమంతో స్వామివారికి నృత్య నీరాజన కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నమయ్య 32,000 కీర్తనలని ఆయన ఎన్నో మందికి అందించారు. ఆ భాగ్యంలో మనకు కొన్ని ఆణిముత్యాలని చిన్నారుల యొక్క నృత్య ప్రదర్శనతో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్నమయ్య కీర్తనల యొక్క వైభవాన్ని తెలియచేస్తూ మరి 118వ 618వ జయంతి అన్నమాచార్యుల గారి జయంతి సందర్భంగా మన రమణరావు గారు తదితరులు డైరెక్టర్స్ యొక్క విశాఖ ఆర్ట్స్ డైరెక్టర్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శోభాయాత్ర చాలా కడు రమ్యమైంది. అందరికీ కూడా భక్తి భావాన్ని పెంపొంది. రాష్ట్ర హక్కుల విషయంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకో మౌనం వహిస్తోందని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు ప్రశ్నించారు. కేకే లైన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ లాసన్స్ బే కాలనీలోని ఎంపీ శ్రీభరత్ క్యాంప్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేయాలని, రైల్వే రీసెర్చ్ సెంటర్, రిక్రూట్మెంట్ బోర్డు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రైల్వే ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం మెగా జాబ్ మేళా నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒడిశాతో సాఫ్ట్ కార్నర్ ఎందుకని భరత్ను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు, గిరిజన ప్రాంతాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. విశాఖ కేంద్రంగా పూర్తి స్థాయి రైల్వే జోన్ ఏర్పాటు, కేకే లైన్ పరిపాలన, ఉద్యోగాలు, పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయని మండిపడ్డారు.
ఒడిశాతో యుద్ధము శరణ్యము తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి అంశంలో కూడా ఒడిశా ఆంధ్రప్రదేశ్కి ఇబ్బందిగా మారుతూ ఉంది. వంశధార కానీ, పోలవరం కానీ, నాగావళి ఈ ప్రాజెక్టుల మీద ఒడిశా ఆంధ్రప్రదేశ్ మీద సుప్రీంకోర్టులకు వెళ్తూ ఉంది. కొటియా గ్రామాల సమస్య కూడా జటిలంగా మారుతూ ఉంది. గిరిజనుల పరిస్థితి, వాళ్ళ భాషా సంస్కృతి మారుతూ ఉంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొల్లినప్పటికీ కూడా ఇక్కడ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ హక్కులు కానీ, ఆంధ్రప్రదేశ్ సమస్యలు కానీ, మరీ ముఖ్యంగా కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ అంశం కానీ పార్లమెంట్లో మనం గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంపీ గారు, కొత్తగా ఎన్నికైన ఎంపీ గారు, వీళ్ళ దృష్టికి ఆల్రెడీ సమస్య ఉంది. వాళ్ళు కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ మాత్రమే మాకు కావాలని చెప్పి మేము లెటర్ ఇవ్వడానికి వచ్చాము. ఢిల్లీలో గట్టిగా పట్టుకుంటే కేకే లైన్ ద్వారా మనకి రైల్వే జోన్ వస్తుంది ఏంటి. అంతేగాని ఏదో ఇదే నామకార్థానికి ఇచ్చేశారు, మనకి ఒక 2-3 జోన్లు కల్పిస్తారు అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు చాలా అన్యాయంగా అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు చాలామంది పిల్లలు పీజీలు అవి చదువుకున్న ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. ఒరిస్సా వాళ్ళకి అందరికీ టీటీలు ఉద్యోగాలు, రైల్వేలోనే మంచి మంచి పోస్టులు వస్తున్నాయి. వాళ్ళకి మనోళ్ళు ఏదైనా పెట్టుకుంటే బాత్రూముల దగ్గర సేపర్గా కానీ, లేదంటే ఆ పరుపులు వేసిన ఉద్యోగాలు అంటే 10,000-12,000 రూపాయల ఉద్యోగాలు, అది ఏంటంటే 3 నెలలకో 6 నెలలకో లేకపోతే ఒక 1 ఇయర్కో ఒక 2 నెలలు జీతం ఇవ్వడం, ఉంటే ఉండండి లేకపోతే మానేయండి, అలాగా పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే మన ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కలిపి, రాజకీయ నాయకులు అందరూ కలిపి ఐక్యమత్యం మీద వచ్చి మన జేఏసీతో కలిసి పోరాడితే మళ్ళీ మనకి కేకే లైన్ ద్వారా రైల్వే జోన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. వాజా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.